నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మార్పు అనేది రాత్రికి రాత్రి రాదు అంటారు. కానీ ఆ మార్పు వచ్చేటువంటి వేగం స్క్రోలింగ్ స్పీడ్ కంటే వేగంగా ఉంటే అవును, ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది. నిన్నటి వరకు రీల్స్ చేసుకునేటువంటి పిల్లలు అనుకున్నాం, కానీ నేడు వాళ్ళే హిస్టరీ బుక్స్ను తిరగరాస్తున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు సామ్రాజ్యాలని కుప్పకూలుస్తామని నిరూపిస్తున్నటువంటి జెన్ జెడ్ గర్జన ఇది. 2025 ప్రపంచ రాజకీయ యువనికపైన యువత సంతకం చేసినటువంటి సంవత్సరం ఇది. 2025వ సంవత్సరం ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. కేవలం స్మార్ట్ ఫోన్ల సోషల్ మీడియాకే పరిమితం అనుకున్నటువంటి జెన్జెడ్ యువత ఈ ఏడాది అసాధారణ పోరాటాన్ని ప్రదర్శించారు. జెన్జెడ్, ఇప్పుడు ఈ పేరే ఒక సంచలనం. దేశాల రాజకీయ చరిత్రను మార్చే యువతరం అసలు సిసలు ఆవేశాన్ని చూపితే ఎలా ఉంటుందో ప్రపంచానికి ఈ ఏడాది తెలిసి వచ్చింది. మొదట బంగ్లాదేశ్, ఆ తర్వాత నేపాల్, పాకిస్తాన్లో నవతరం యువత తలుచుకుంటే ఏం జరుగుతుందనేది ఈ సంవత్సరం అందరికీ కళ్లకు కట్టింది. ఏకంగా ప్రభుత్వాలనే కూల్చివేసింది. నేపాల్ అంటే శాంతికి నిలయం అనుకుంటాం, కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఎంత ఆవేశముందో 2025లో ప్రపంచం చూసింది. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్లు సైలెంట్గా కనిపించేటువంటి నేపాల్ కుర్రాళ్ళు సోషల్ మీడియాను యుద్ధ భూమిగా మార్చేశారు. యూత్ ఎగెనెస్ట్ కరప్షన్ అనేటువంటి ఒక్క హ్యాష్ ట్యాగ్ నేపాల్ పునాదులను కదిలించింది. ఆర్థిక మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలను కేవలం 48 గంటల్లో 5 కోట్ల మందికి చేర్చారు. కాఠ్మాండు వీధుల్లో 2 లక్షల మంది యువత కదం తొక్కడంతో దశాబ్దాల కాలంగా పాతుకుపోయినటువంటి పాతతరం రాజకీయ నాయకులు గద్దె దిగక తప్పలేదు. ఇది కేవలం అధికార మార్పిడి కాదు, ఒక సిస్టమ్ రిపోర్ట్. సరిహద్దులు ఏవైనా సమస్య ఒకటే, అయితే స్పందన కూడా ఒకేలా ఉంటుంది. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అన్నటువంటి మాటను జెన్జెడ్ అక్షరాల నిజం చేస్తుంది. నిరుద్యోగం, కోటాల వ్యవస్థపైన వీరు ఎక్కుపెట్టినటువంటి బాణం పాలకుల గుండెల్లో గుబేలు పుట్టిస్తుంది. విద్యార్థి ఉద్యమం ఒక దేశ ప్రధానమంత్రిని దేశం విడిచి వెళ్లేలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అది జెన్జెడ్ పవర్. కీబోర్డు మీద టైప్ చేసేటువంటి వేలు ఓటు వేయడమే కాదు, వ్యవస్థను ప్రశ్నించడం కూడా నేర్చుకుంటుంది. టిక్ టాక్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ లైవ్ స్ట్రీమ్లు, ఏఐ సహాయంతో రూపొందించినటువంటి గ్రాఫిక్స్ యువతను ఏకం చేశాయి. అవినీతి, నిరుద్యోగం, పాలకులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం పైన జెన్జెడ్ ఎక్కుపెట్టినటువంటి విమర్శలు చివరికి ప్రభుత్వాల పతనానికి దారితీస్తుంది. పవర్ ఆఫ్ యూత్ అంటే ఏంటో ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది. కుండ బద్దలు కొట్టినట్లు వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ యువత రోడ్లపైకి వస్తుంది. పాతతరం రాజకీయాలకు కాలం చెల్లిందని, ట్రాన్స్పరెన్సీ లేని చోట తిరుగుబాటు తప్పదని నిరూపిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా లైకులకే పరిమితం కాకుండా ప్రభుత్వాలను గద్దెదించే స్థాయికి ఎదిగింది. నేపాల్లో ఇప్పుడు కొత్త రక్తం ఉరకలేస్తుంది. దాదాపు 40% నిరుద్యోగంతో ఉన్నటువంటి యువతకు ఆర్థిక మంత్రి అవినీతి ఆరోపణలు ఆజ్యం పోసినట్లుగా మారాయి. యూత్ ఎగెనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో సోషల్ మీడియాలో 5 కోట్ల వ్యూస్ సాధించడమే కాదు, కాఠ్మాండ్ వీధులను జనసంద్రంగా మార్చింది. అనుభవం లేనిదే పాలన సాధ్యం కాదు అన్నవారికి నేపాల్ యువత తమ పోరాటంతో సమాధానమిచ్చారు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే తిరుగుబాటు పుడుతుంది. ప్రధానమంత్రి రాజీనామా వరకు వెనక్కి తగ్గని ఈ పోరాటం ఇప్పుడు నేపాల్లో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. మొదటగా నేపాల్లో అవినీతి కోటలు బద్దలయ్యాయి. నేపాల్లో ప్రారంభమైన యూత్ ఎగెనెస్ట్ కరప్షన్ ఉద్యమం సోషల్ మీడియాలో 5 కోట్ల వ్యూస్తో ప్రకంపనలు రేపింది. 40% యువత నిరుద్యోగంతో ఉన్నటువంటి సమయంలో దేశ ఆర్థిక మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిప్పురాజేశాయి. రాజధాని కాఠ్మాండ్ వీధుల్లో 2 లక్షల మంది యువత కదం తొక్కడంతో ప్రధానమంత్రి గద్దె దిగక తప్పలేదు. ప్రస్తుతం అక్కడ యువ నాయకత్వంతో కూడిన కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు పెద్దలు. కానీ అడిగినా పెట్టని పాలకుల మీద ఆకలి మంటలతో రగిలిపోతున్నటువంటి యువత తిరగబడితే ఎలా ఉంటుందో మడగాస్కర్ నిరూపించింది.
నిత్యావసర ధరల పెరుగుదలతో ఒక దేశాన్ని ఎంతటి అఘాతంలోకి నెట్టగలదో, అదే సమయంలో సమర్థవంతమైనటువంటి నాయకత్వం కోసం యువత ఎంతగా తపించగలదో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. లక్షన్నర మంది జెన్జెడ్ ప్రతినిధులు రాజధాని వీధుల్లోకి వచ్చి మడగాస్కర్ పార్లమెంట్లో ఏకంగా 30% సీట్లు సాధించుకున్నారు. మడగాస్కర్ హిందూ మహాసముద్రంలో అందమైన ద్వీపదేశం. కానీ ఆ దేశం వెనుక ఒక భయంకరమైన ఆకలి కేక దాగి ఉంది. అందానికి అందం, ఆకలికి మంట అన్నట్లుగా మారింది అక్కడి పరిస్థితి. గడిచినటువంటి కొన్నేళ్లుగా తీవ్రమైనటువంటి కరువు, అస్తవ్యస్తమైనటువంటి వ్యవసాయ విధానాల వల్ల అక్కడ ఆహార కొరత ఏర్పడింది. వ్యవసాయం కుంటుపడితే దేశ భవిష్యత్తు అంధకారం అవుతుందని మడగాస్కర్ యువత గుర్తించింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఒకటైన జెన్జెడ్ ప్రతినిధులు తమ నిరసనను శాంతియుత యుద్ధంగా మార్చారు. రాజధాని అంతనానరివో వీధుల్లో లక్షలాది మంది యువత కదం తొక్కారు. వీరంతా కేవలం నినాదాలు చేయడం లేదు, యూత్ పవర్ ఈజ్ ట్రూత్ పవర్ అని చాటి చెప్పారు. పోలీసులు లాఠీలు జులిపించినా, బాష్పవాయువులు ప్రయోగించినా వెనక్కి తగ్గలేదు. వారి డిమాండ్ ఒకటే, మాకు ఉచితాలు వద్దు, మా పొలాలకు నీళ్ళివ్వండి, మా ప్లేట్లలో అన్నం తక్కువ ధరకే దొరికేలా చూడండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే బలవంతులని ఈ ఉద్యమం నిరూపించింది. ప్రభుత్వం తలవంచక తప్పలేదు. చర్చల ప్రక్రియ మొదలైంది. ఫలితంగా మడగాస్కర్ పార్లమెంట్లో నిర్ణయాత్మక శక్తిగా యువత ఎదిగింది. 30% రిజర్వేషన్లు కేవలం సంఖ్య కాదు, అది ఒక దేశ విధాన రూపకల్పనలో వచ్చిన పెనుమార్పు. ఇప్పుడు పార్లమెంట్లోకి వెళ్లి ఈ 30% యువ ప్రతినిధులు వ్యవసాయాన్ని ఆధునీకరించడం, వాతావరణ మార్పులను తట్టుకొని పంటలను ప్రోత్సహించడంపైన ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. ఇది కేవలం ఒక దేశ విజయం కాదు, ఆకలితో అలమటిస్తున్న ప్రతి సామాన్యుడి గెలుపు. మాటలతో కాకుండా చేతలతో మార్పును చూపించారు. మెక్సికో సిటీ వీధుల్లో కేవలం 5 రోజులు జరిగిన ఆ నిరసన ఏకంగా దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చివేసింది. ఒక సాధారణ జెన్జెడ్ యువకుడు ఏకంగా 52% మెజార్టీతో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. మెక్సికో అనగానే అందరికీ గుర్తొచ్చేది నెట్ఫ్లిక్స్ సిరీస్లో చూసే నార్కోమ్ సీన్లు. కానీ వాస్తవ పరిస్థితులు అంతకంటే చాలా భయానకంగా ఉండేవి. అక్కడ పాలకులు, పోలీసులు మాఫియాతో చేతులు కలిపారు. డ్రగ్స్ రాజ్యమేలుతుంది, సామాన్యుడికి ప్రాణాలకి విలువలేదు అన్న విమర్శ అక్షరాల నిజం. ఎక్కడ చూసినా ముడుపులు, బెదిరింపులు. చివరికి స్కూళ్ళు, కాలేజీలు బయట కూడా డ్రగ్స్ అమ్మకాలు బహిరంగంగా జరుగుతున్నా పోలీసులు కళ్ళు మూసుకున్నారు. ఈ వ్యవస్థీకృత నేరం దేశ భవిష్యత్తును దిగజార్చింది. యువత తమ కెరీర్ కంటే ప్రాణాల గురించి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కడుపు కాలినవాడు కాటికి కూడా వెనుకాడడు అన్నట్లు ఆ విద్యార్థులు, స్నేహితులు, జెన్జెడ్ ప్రతినిధులు రోడ్లపైకి వచ్చారు. మెక్సికో సిటీ నడిబొడ్డున జొకాలో స్క్వేర్ వద్ద నిరసన సెగ మొదలైంది. సోషల్ మీడియా ద్వారా ఈ వార్త దాదాపు దేశం మొత్తం వ్యాపించింది. లక్షలాది మంది యువత 5 రోజుల పాటు తిండి నిద్ర మాని రోడ్లపైనే బైఠాయించారు. పాత రాజకీయ పక్షాలన్నీ మాఫియాతో కుమ్మక్కయ్యాయన్న నిజం బయటపడడంతో ప్రజలు ఒక కొత్త ప్రత్యామ్నాయం కోసం వేచి చూశారు. సరిగ్గా అదే సమయంలో ఒక 27 ఏళ్ల యువ నాయకుడు తెరమీదకు వచ్చారు. నిరసన సెగలతో ప్రభుత్వం దిగివచ్చి ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. అప్పటి వరకు రాజకీయాలంటే పెద్దలకు మాత్రమే పరిమితం అనుకున్న దేశంలో జెన్జెడ్ అభ్యర్థులు బరిలోకి దిగారు. ఆ యువ అభ్యర్థి ఏ క్లాస్ రూమ్ నుంచి అయితే ఉద్యమాన్ని మొదలుపెట్టాడో అదే జోష్తో ప్రచారాన్ని హోరెత్తించారు. కార్పొరేట్ ఫండ్స్ లేకుండా కేవలం క్రౌడ్ ఫండింగ్తో సాగినటువంటి ఈ ప్రచారం చారిత్రాత్మకం. ఫలితాలు వచ్చిన రోజు ప్రపంచం విస్తుపోయింది. 52% ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకొని మెక్సికో చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా ఆయన రికార్డును నెలకొల్పారు. మొరాకో వీధులు నినాదాలతో హోరెత్తాయి. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్నటువంటి నగరం ఇప్పుడు మార్పు కోసం గొంతెత్తింది. కానీ మొరాకో యువత ఆ మార్పును త్వరగా చూడాలనుకున్నారు. చబాబ్ మెహ్రూన్ ఉద్యమం కేవలం ఒక నిరసన కాదు, అది ఒక ఆశ. వేల సంఖ్యలో డిగ్రీలు చేతిలో పట్టుకొని ఉపాధి లేక అలమటిస్తున్నటువంటి నిరుద్యోగుల ఆక్రందనాది.
ప్రభుత్వ విధానాలు పాతకాలపు పద్ధతుల్లో ఉండడం, మారుతున్నటువంటి గ్లోబల్ ట్రెండ్స్ను అందుకోలేకపోవడం వల్ల యువతలో అసహనం పెరిగింది. ఈ క్రమంలోనే వారు వ్యవస్థను ప్రశ్నించడం మొదలుపెట్టారు. యువత సాగించిన ఈ ఉద్యమం పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఒత్తిడి ఫలితంగానే మొరాకో చరిత్రలో తొలిసారి యువ మంత్రి పదవిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక పదవి కాదు, ప్రభుత్వ నిర్ణయాల్లో యువత భాగస్వామ్యానికి ఒక గ్యారెంటీ. డిజిటల్ ఎకానమీ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా కేవలం ట్రెడిషనల్ ఉద్యోగాలే కాకుండా ఫ్రీలాన్సింగ్, టెక్ స్టార్టప్స్, ఈ కామర్స్ రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. ఉపాధి లేని చోట యువతే స్వయంగా డిజిటల్ అవకాశాలను సృష్టించుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం ప్రారంభించింది. మొత్తానికి మొరాకో యువత నిరూపించింది ఒకటే: సమస్యను చూసి కుంగిపోకుండా పరిష్కారం కోసం పోరాడితే విజయం వర్తిస్తుందని జబాబ్ మెహ్రాన్ ఉద్యమం తెలిపింది. ఇది కేవలం మొరాకోకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు ఒక గొప్ప పాఠం. ఈ ఉద్యమాల ఉధృతిని చూసి భారత్, ఫ్రాన్స్ లాంటి దేశాలు సోషల్ మీడియా నియంత్రణలపైన దృష్టి పెట్టాయి. ఇంటర్నెట్ షట్డౌన్లు కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీశాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ డిజిటల్ యువత ఫోరంను ఏర్పాటు చేసి యువతలో చర్చలు ప్రారంభించడం విశేషం. 2030 నాటికి ప్రపంచ ఓటర్లలో 40% మంది జెన్జెడ్ ప్రతినిధులే ఉంటారు. వారి ఆశలు, ఆకాంక్షలను గుర్తించని ప్రభుత్వాలకు భవిష్యత్తులో గడ్డుకాలం తప్పదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ 5 సంఘటనలు మనకు నేర్పినటువంటి పాఠం ఒకటే: యువత తలుచుకుంటే అసాధ్యం ఏదీ లేదు. దేశం ఏదైనా, భాష ఏదైనా, అన్యాయం పైన ఎక్కుపెట్టినటువంటి బాణం మాత్రం ఒకటే కనిపిస్తుంది. మార్పు అనేది నిరంతర ప్రక్రియ. రాబోయే రోజుల్లో ఈ యువ నాయకత్వం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.